హాయ్ అండి. ఈరోజైతే 'కన్నప్ప' ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఎందుకంటే టీజర్ వచ్చింది. కొంచెం పర్లేదు. స్టార్టింగ్ వచ్చిన టీజర్ కన్నా సెకండ్ టైమ్ వచ్చిన టీజర్ పర్లేదనిపించింది. మరి 'ప్రభాస్' స్టార్ట్ అయితే జస్ట్ సగం ఫేసే చూపించారు. ఈరోజు 'కన్నప్ప' ట్రైలర్ అయితే సాయంత్రం 6 గంటలకైతే రిలీజ్ కాబోతుంది. మరి ట్రైలర్ చూసినాకైతే మనమైతే మాట్లాడదాం. ట్రైలర్‌లో ఆల్మోస్ట్ మనకు కనిపిస్తాడు. 'ప్రభాస్' అయితే కూడా కనిపిస్తాడు. అతని షాట్లు కూడా ఉండొచ్చు. చూద్దాం మరి ఎలా ఉండబోతున్నాడు. అలానే చాలామంది స్టార్స్ ఉన్నారు. 'మోహన్ లాల్', 'శరత్ కుమార్' చాలామంది అయితే కనిపిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో అయితే 'మోహన్ బాబు' వీళ్ళందరూ అయితే స్టార్ కాస్టింగ్ అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కువ కన్నంతా కూడా మీకు సూపర్ స్టార్ 'రెబెల్ స్టార్' అయిన మన 'ప్రభాస్' పైన అయితే ఉంది. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఆయన మీద ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే సినిమాలో దాదాపు 30 నిమిషాల పాటు అయితే అతని స్కోప్ అయితే ఉంటుందంట సినిమా మొత్తం మీద. కాబట్టి కొంచెం హ్యూజే. దాదాపు 2:30 గంటల సినిమా. దాదాపు 3 గంటలు సినిమా. 3 గంటల్లో అరగంట అంటే పర్లేదు. మంచిగానే అతని షాట్లు అయితే ఉండొచ్చు. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే దీని గురించి చాలా చర్చ నడిచింది కదా. హార్డ్ డిస్క్ పోయిందని చెప్పారు. అది దొరకలేదని చెప్పారు. ఇంకా దొరకలేదని చెప్పారు. మరి ఎవరి దగ్గర ఉన్నదో తెలియదు. సినిమాకు ముందు 27 తారీఖు అన్నారు. దాని ముందు ఏమన్నా లీక్ అవుతుందేమో ఆ వెబ్సైట్లో చూడాలి. మరి వాళ్ళంత ధైర్యంగా ఉన్నారంటే తెలిసి దీని గురించి కొంచెం ఎక్కడ కూడా మాట్లాడలేదు ఆయన. చాలా చెప్పట్లేదు. చాలామంది యాంకర్స్ అడిగిన ప్రశ్నలు కూడా ఆయన జస్ట్ దొరకలేదని చెప్తున్నాడు కానీ దాని గురించి పెద్ద టెన్షన్ ఏం పడేటట్టు నాకైతే కనిపించట్లేదు. తెలిసి మనోజ్ దగ్గర ఉందేమో తెలియదు మనకి ఏం జరుగుతుందో కానీ ప్రస్తుతానికైతే ట్రైలర్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు రాబోతుంది. మరి ఈ ట్రైలర్ చూసినాక ట్రోలింగ్ వాళ్ళందరూ సిద్ధంగా ఉంటారు ట్రోల్ చేయడానికి. కానీ సినిమా ట్రైలర్ బాగుంటే బాగుందని మాట్లాడుకుందాం మనమైతే. అలా ఏముండదు. సినిమా దగ్గర ఖర్చు పెట్టారు వాళ్ళు. ఏదో ఇది రాజాసాబ్ కన్నా ఎక్కువ కోట్లు అతి అంటే ఇదే కొంచెం విష్ణు గారి దగ్గర అదే ఉంటుంది. ఏదో రీసెంట్గా ఒక పెయింటింగ్ గురించి మాట్లాడారు. నా దగ్గర ఉన్న పెయింటింగ్ ఆమె ఏదో 4-5 లక్షలు ఇచ్చి 2 కోట్లు అంట. కళ్ళు నా కళ్ళు తిరిగిపోయినాయి. 2 కోట్ల పెయింటింగ్ అతని దగ్గర ఉందంట. దాని వాల్యూ అప్పుడు ఎప్పుడో వేయించారంట 10 ఇయర్స్ బ్యాక్ ఏమో. ఒక లేడీకి ఇప్పుడు 4 లక్షలు ఇచ్చిపిచ్చి సరే అది పక్కన పెట్టేస్తే దానికి సినిమా సంబంధం లేదు. కాదు చెప్తున్నా ఇలాంటి వాటి వల్లనే ఆయన ట్రోల్ ఎక్కువ అవుతూ ఉంటాడు. జస్ట్ సినిమా గురించి మాట్లాడి వెళ్ళిపోతే బాగుండేది ఆయన. కానీ మిగతా విషయాలన్నీ ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. సరే ఏదేమైనప్పటికైతే ట్రైలర్ చూసినాక మనం మాట్లాడుకుందాం. ట్రైలర్ బాగుందంటే మటుకు. ఎందుకంటే దాదాపు ఇంకా ట్రోలింగ్ ఇచ్చే అవకాశం ఏముందంటే రాజాసాబ్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాం, లేకుంటే ఓజీ కన్నా ఎక్కువ ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఓజీ వచ్చేసి 200 కోట్ల ప్రాజెక్టు. వీళ్ళు దానికన్నా ఎక్కువ రాజాసాబ్ కూడా దాదాపు 200 కోట్ల ప్రాజెక్టు. మరి దానికన్నా ఎక్కువ డబ్బులు పెట్టారంటే 250 కోట్లు పెట్టారా, 300 కోట్లు పెట్టారా? అంటే ఒకవేళ సినిమా తేడా కొట్టిందంటే ఎంత లాస్ వస్తుంది. కాబట్టి మరి ఏ ధైర్యం మీద వాళ్ళైతే మరి ఇన్ని కోట్లు పెట్టారో చూద్దాం. ట్రైలర్ చూసినాక మనకైతే ఒక క్లారిటీ వస్తుంది. సినిమా చూడాలా వద్దనైతే ఒక క్లారిటీ వస్తుంది. చూద్దాం మరి ట్రైలర్ చూసినాక మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే కన్నప్ప ట్రైలర్ సాయంత్రం 6 గంటలకు వస్తుంది. అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు దాన్ని చించి చెండాడడానికి.